అసలు పోలీసు టౌన్ పేరింటనే మనకు జరంత భయం అవుతుంది. ఇక మీకు అవుతుందో కాదో, నాకైతే భయమే అవుతుంది వల్ల. ఇక ఎవరి మీద ఫిర్యాదు ఇవ్వాలంటేనే వెనక ముందే అవుతాం. ఓయమ్మని ఏడికన్నా పోవచ్చేమో కానీ పోలీస్ టౌన్ గల్మది ఒక్కొద్దు అని అనుకుంటాం కదా నొల్ల. అంతేనా కాదా? ఇప్పుడు పోలీసులు ఉన్నా పోలీస్ టౌన్లు అన్నా అంత భయం మరి చాలా మందికి. పెద్దోళ్ళే గంతగానం భయపడితే ఒక చిట్టి పొట్టి చిన్నారి డైరెక్ట్ పోలీస్ టౌన్కే పోయింది. అటెన్కి ఏం చేసిందో చూడుర్రి మీరే. ఇగో ఈ బుజ్జవ్వ పోలీస్ సార్తో ఏమన్నా మాట్లాడుతున్నదా? అసలు తిప్పి కొడితే 10 ఏళ్ళు ఉంటాయో ఉండయో. 5వ తరగతి చదువుతాంది. ఈ స్కూల్ డ్రెస్ వేసుకొని డైరెక్ట్ పోలీస్ టౌన్కే వచ్చింది. అసలు ఏమైందో పోలీస్ సార్ అడుగుతాండు, ఇందాం మనం. ఎందుకు వచ్చినావు ఇప్పుడు? ఎందుకు వచ్చినావు మా సార్ గారికి? విషయం చెప్పు. ఇప్పుడు ఎన్నో క్లాస్ నువ్వు? అవునా? అమ్మ అడిగింది. అమ్మను ఎవరైనా కొట్టినారా? నాన్నను కొట్టినారా? నువ్వే వచ్చినావా? సరే సరే, కొంచెం చూపిస్తావా? అయ్యయ్యో, ఏడ్చుకుంటా బాధంతా చెప్పుకుంటాంది కాదు. ఈ బుజ్జి మన పక్క రాష్ట్రం ఆంధ్రలో ఉన్న కడప జిల్లాలో ఉంటుంది. ఇక వీళ్ళ అమ్మనాయన పక్కింట్లోళ్ళ కాడ 10,000 అప్పు చేసిరట. వాళ్ళు రోజు అడుగుడు, వీళ్ళకేమో వెళ్తలేదు. వాళ్ళు అడిగిన కొద్దీ వీళ్ళు బాధపడుడట. అమ్మనాయన బాధపడుతుంటే ఈ బుజ్జి పానము కలుక్కుమన్నది. ఇక ఈమె మనసుకు తక్లీఫ్ అనిపించింది. అందుకే ఏడ్చుకుంటే డైరెక్ట్ పోలీస్ టౌన్కి వచ్చి బాధ అంతా చెప్పుకున్నది వల్ల. మా పక్కింటోళ్ళు మా అమ్మనాయనలను గోసపుచ్చుకుంటాన్రు, మస్తు ఏడుస్తాన్రు, మీరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పుకున్నది. ఇక పోలీసు వాళ్ళు పాపం తీసుకొని వాళ్ళ ఇంటికి పోయి ఆ బాధ ఓడగొట్టిర్రు. కానీ పెద్దోళ్ళే పోలీస్ టౌన్కి పోయేందుకు వెనక ముందు అవుతుంటారు. మనకెందుకు వచ్చిన పీకులాట అనుకుంటారు. అసాంటిది ఇంత చిన్న బుజ్జి చేసిన పనికి తారీఫ్ చేయవలసిందే అందరం.